అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు అయితే ఈ రోజు నుంచి అయితే అమలు అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే ప్రొసీడింగ్ కాపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయితే జెడ్పీ సీఈఓ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇక్కడ కార్యక్రమం ఎలా కొనసాగింది, ప్రస్తుతం ఏమేమి ఇచ్చారు సార్ ఇక్కడ? సో ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, సో వీటిని మేము ఈరోజు ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకి కూడా రేపు ఎల్లుండి సో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినాక తీసుకుంటారు. సో ప్రశాంతంగా జరిగింది గ్రామ సభ. గ్రామస్తులకు అందరికీ థ్యాంక్ యూ. ఓకే అంటే మొన్నటి వరకు అయితే కొంతవరకు అయితే రసాభాసగా ఉన్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరిగింది. ఇప్పుడు సైతం కొంతవరకు అయితే మాకైతే రాలేవని చెప్పేసి అయితే వారైతే కొంత మీ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. అటువంటి వారికి ఎలా న్యాయం చేస్తున్నారు? అంతేకాకుండా మళ్ళీ ఏమైనా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా రాలేదు అని అంటే మాత్రం మాకు ఒక దరఖాస్తు ఇవ్వండి, మేము వచ్చేటట్టు చేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ, క్లోజ్ ప్రక్రియ కాదు. ఓకే, గతంలో చూసినట్లయితే గత ప్రభుత్వంలో అయితే రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అయితే కొంత రాళ్ళు రప్పలు కావచ్చు, వ్యవసాయేతర భూములకు సైతం ఇచ్చారని చెప్పేసి అయితే మొన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటిని తొలగించారా? ఎంతవరకు తొలగించారు? ఇప్పుడైతే ఇక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దానికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు సార్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాళ్ళు రప్పలు కానీ కొన్ని ఈ డిలీట్ చేసేటి అవైతే ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేశారు, గ్రామ సభలో చదివి వినిపించారు. యాక్చువల్గా అప్పుడు ఉన్న రైతు బంధు కొరకు ఎంతమంది బెనిఫిషియర్ అయితే ఉన్నారో 99% వాళ్ళకి రావడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ప్రొసీడింగ్ కాపీస్ అయితే ఇచ్చారు కదా, దీనికి సంబంధించి అయితే ఎప్పటి నుంచి అయితే అమలు అవుతాయి వస్తాయి? అంతేకాకుండా రేషన్ కార్డులకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉండేవి కదా, దానికి సంబంధించి ఇప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని భావించవచ్చు? రైతు బంధు రేపటి నుంచి అకౌంట్లలోకి ఫండ్స్ ఫ్లో అవుతాయి. రేషన్ కార్డ్స్ కూడా ఇక్కడనే డిస్ట్రిబ్యూషన్ చేశాం, పూర్తిగా కొత్త రేషన్ కార్డ్స్. సో ఎవరన్నా అడిషన్ కానీ డిలీషన్ కానీ చేసుకునేది ఉంటే మీ సేవల నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఏవైతే గ్రామ సభలో చదివామో వాటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తారు. వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ప్రస్తుతం ఇది ప్రాతిపాదికన ఇవ్వడం జరిగిందా, లేదంటే ఫైనల్ లిస్ట్ ఇదే అని భావించవచ్చా? ఫైనలిస్ట్ ఇదే అవుతుంది, గ్రామ సభలో చదివాం కదా, ఇదే అవుతుంది. ఓకే, జెడ్పీ సీఈఓ అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను అయితే ఈ రోజు నుంచి అయితే అమల్లోకి తెస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరిగింది. రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అయితే ఇక్కడైతే కొంతమంది లబ్ధిదారులకు అయితే కొన్ని ప్రొసీడింగ్స్ కాపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే అమల్లోకి వస్తాయని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఈ రోజు అయితే కొంత ఆదివారం కావచ్చు కాబట్టి కొంత బ్యాంకుల సెలవు నేపథ్యంలో అయితే రేపటి నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే రేపటి నుంచి అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయని చెప్పి అయితే వారైతే భరోసా కల్పిస్తున్న పరిస్థితి మనమైతే ఇక్కడ అనంతపల్లి గ్రామంలో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.